హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ గురువు మాస్టర్ గారైన నాగశ్రీ గారు నర్సాపురం నుంచి వచ్చారు. మేడం గారు సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా మొదటి క్షణాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ప్రణామాలు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ప్రణవనాదమైన ఓంకారానికి నమస్కరించుకుంటూ ధ్యాన మార్గాన్ని చూపించిన, ధ్యాన ప్రయాణాన్ని ప్రారంభింపజేసిన గురువు గారు సద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నమస్సుమాంజలి. అలాగే ఫర్ యూ ఛానల్ ద్వారా పత్రిసార్తో నా ప్రయాణం, నా మధుర క్షణాలు వివరించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఫర్ యూ ఛానల్కి థ్యాంక్ యూ. ధ్యాన ప్రయాణం చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం అయితే తప్పకుండా ఉందండి. అమ్మమ్మ సత్సాయిబాబా డివోటీ. సో మా ప్రయాణం సత్సాయి సేవా సమితుల్లో ప్రారంభమైందని చెప్పాలి. అక్కడ ధ్యానం చేసేవాళ్ళం. ఎలా అంటే తెల్లవారు బ్రహ్మముహూర్తంలో లేసి 21 సార్లు ఓంకారం చేస్తూ ధ్యానం చేయమనేవారు. అలా చేసాం. బాల వికాస్ శిష్యులుగా బాల వికాస్ క్లాసులు హాజరయ్యి, తర్వాత ఉద్యోగానికి వచ్చాక బాల వికాస్ గురువుగా కూడా అక్కడ ప్రయాణం సాగింది. రామాయణ భారత కథలు, మోరల్ వాల్యూస్, చిన్న చిన్న కథలు, గురువు ఇంపార్టెంట్, తర్వాత తల్లిదండ్రులను పూజించాలి, ఇలాంటి అద్భుతమైన విషయాల గురించి మాకు కొంత సిలబస్ ఉండేది. దాన్ని మేము పిల్లలకు చెప్తూ ఉండేవాళ్ళం. అలాగే శ్లోకాలు 3 గ్రూప్స్ ఉండి 3 గ్రూప్స్ లో బాల వికాస్ క్లాసెస్ చెప్పి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు వివరిస్తూ ఉండేవాళ్ళం. ఆ ప్రయాణంలో ధ్యానం చేసేవాళ్ళం, కానీ ధ్యానానికి కొంత టైం మాత్రమే కేటాయించేవాళ్ళం. ఇలా ప్రయాణం సాగడి తర్వాత బాబా ఆశీస్సులతో ఇంటర్నేషనల్ గురువు కాన్ఫరెన్స్కి వెళ్ళడం, ఎందరో ఆధ్యాత్మిక గురువుల్ని కలవడం, ఇవన్నీ జరిగాయి. అందువల్ల ఏంటంటే ఆధ్యాత్మిక ప్రయాణం చిన్నప్పటి నుంచి ప్రారంభమైంది. భక్తి తత్వంలో భజనలోకి వెళ్ళడం, సేవ, అద్భుతమైన సేవ చేసేవాళ్ళం. సత్సేవక సేవా సమితి అంటేనే సేవకు మారుపేరు. నిశ్శబ్దం, డిసిప్లిన్, ఇలా సాగిపోతున్న జీవితంలో బాబా అవతారం చాలించడం. అక్కడి నుంచి ఒక అన్వేషణ ప్రారంభం అవుతుంది. ఎలా అంటే ఎవరైనా గురువు ఉంటే బాగుండు అని, ఎవరన్నా చెప్తే వినడానికి ఒక మంచి గురువు ఉండాలి అని అనిపించింది. ఎవరా గురువు అని గురువుని ఎన్నుకునేంత నాలెడ్జ్ నాకు లేదేమో, ఎవరా గురువు నాకు తెలియలేదు. సో పత్రిసారి పరిచయం నాకు 2010లో మా ఊళ్ళో ఒక మీటింగ్ అవుతూ పత్రిసారి రావడం జరిగింది. అప్పుడు చూసాము, ఏదో విన్నాము, పెద్ద ఆయన వచ్చారు, ఏదో చెప్పారు, అయిపోయింది. నా వదిలేసాం, మళ్ళీ దాని గురించి పట్టించుకోలేదు. 11లో పత్రిజీ గారి గురించి టీవీలో మారుమోగిపోతూనే మళ్ళీ విన్నాం. ఒక మనిషిని ఎంత టార్గెట్ చేశారంటే ఆ మనిషి వెనకాల ఎంతో కొంత శ్రమ ఏదో ఉండే ఉంటుంది అని, ఆయన గురించి తెలుసుకోవాలని ఒక చిన్న జిజ్ఞాస ప్రారంభమైంది. ఎందుకు వచ్చింది ఇలాగా, ఏంటి అని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది. అప్పుడు కొన్ని వివరాలు తెలుసుకున్నాం. మా ఊళ్ళో కృష్ణవేణి మేడం గారు ఉండేవారు. ఆమె నాకు గురువు గారు కూడా. ధ్యానం క్లాసెస్ నిర్వహిస్తూ ఉండేవారు రాజగోపాల స్వామి గుడిలో ప్రతి 2వ ఆదివారం. మాస్టర్స్ వస్తూ ఉండేవారు ఎక్కడ దూరం దూరం నుంచి పిలిచేవారు. కానీ అప్పుడు ధ్యానం ఇంతగా ప్రచారం చెందలేదు కాబట్టి, ఇంచుమించు 2013-14 టైంలో ఇంతగా ప్రచారం చెందలేదు కాబట్టి వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. సో మేడం నాకు ఫోన్ చేసేవారు, నాగశ్రీ రోజు ధ్యానం క్లాస్ ఉంది, కనీసం హాఫ్ డే ఉన్నది, చూడు నాన్న నలుగురికి చెప్పు అనేవారు. చెప్పు అంటే అంత చెప్తే వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారండి మనకి. సరే, నాకు ఇప్పుడు క్లాసికల్ డాన్సర్, నేను డాన్స్ ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది.
ఆ డాన్స్ లో పిల్లలందరికీ ఒక డాన్స్ అయితే నేర్పి ఈరోజు క్లాస్ ఉంది, అక్కడ మనం డాన్స్ ప్రదర్శన ఇస్తామని చెప్పేవాళ్ళని. ఆ డాన్స్ ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తే ఒక 10 మంది 15 మంది పిల్లలతో ఒక పాట రూపొందిస్తే ఆ 15 మంది పిల్లల తల్లిదండ్రులు ఇంటి పక్క వాళ్ళు పిలుచుకుంటారు కదా, మా అమ్మాయి డాన్స్ చేస్తుంది అండి, మా అమ్మాయి డాన్స్ చేస్తుంది అంటూ కొంత కొంతమంది అక్కడ వరకు తీసుకురాగలిగేవాళ్ళు. వచ్చేవాళ్ళం, కూర్చునేవాళ్ళు. అది ముందు పెట్టకుండా సాంగు మధ్యలో ఎప్పుడో పెట్టేవాళ్ళు. దాంతో కొద్దిసేపు 10 మంది వినడానికి ఆస్కారం కలిగేది. నా వంతు కృషి నేను అలా చేసేదాన్ని. అలా వింటున్నప్పుడు నేను కూడా కొన్ని కొన్ని వింటూ ఉండేదాన్నమాట. ఇది బావుందే. ఆ! ఇది బానే ఉంది. అయ్యో! మొన్నొచ్చిన క్లాస్‌కి, ఇప్పుడు చెప్పే క్లాస్‌కి లింక్ లేదే. ఏంటి ఒక్కొక్కళ్ళొస్తారు, ఒక్కొక్కటి చెప్తారు అనిపిచ్చేది. ఇద్దరు ఒకటి చెప్పరు, కంటిన్యూషన్ ఉండదు, ఒక సిస్టమేటిక్ లేదు. ఒకళ్ళు రామ్‌తా అంటారు, ఒకళ్ళు భగవద్గీత అంటారు, ఒకళ్ళు భారతం అంటారు. ఇలా ఎవరు ఒకళ్ళు ఓషో అంటారు. ఇలా ఒక సీక్రెట్ బుక్ అంటారు. ఒకళ్ళు మహావతార్ బాబా అంటారు. ఏంటసల? అసలు లింక్ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చింది ఆళ్ళు చెప్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. ఆహ్, అని నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేది కాదు. ఒక పద్ధతి లేదు, డిసిప్లిన్ లేదని అనిపిచ్చేది నాకు. ఎందుకంటే అప్పటి వరకు విన్నది ఏదైతే ఉందో అది ఒక సిస్టమేటిక్‌గా ఈ సమయానికి హారతి, ఈ సమయానికి భజన, ఈ సమయానికి ఉపన్యాసం, ఈ సమయానికి సేవ. ఇలా ఈరోజు ఇది, ఈరోజు ఇది అని ఒక ప్లానింగ్‌గా వచ్చేస్తున్న నాకు ఇది కొంచెం కష్టం అనిపించింది. అందుకు ధ్యానం చేసేదాన్ని కాదు, వచ్చినప్పుడు చెప్పినవి వింటూ ఉండేదాన్ని. ఇలా మెల్లగా ఈలోపు మా మదర్ రిటైర్డ్ అవ్వడం. వీళ్ళందరూ టీచర్స్ అందరూ కలిసి అమ్మని, "సనత్ గారు మీరు పిరమిడ్ కట్టాలి, ధ్యానం చేద్దాం. మీరు కట్టగలరు కట్టండి" అంటే ముందు మా ఇంటి మీద కట్టడానికి చూసారు. చూస్తే అప్పుడు మాది డబుల్ స్టోర్. పైకెక్కడం కష్టమవుతది. అమ్మ వాళ్ళది సింగిల్ స్టోర్‌ని అక్కడ కట్టడానికి డిసైడ్ అయ్యి, అమ్మ వెంటనే ఇంక అప్పటికి అమ్మ పూర్తి ధ్యానంలో లేకపోయినా అందరూ అంటున్నారు, అందరికి ఉపయోగపడుతుంది, భూమికి ఉపయోగపడుతుంది, జనాలకు ఉపయోగపడుతుంది, అక్కడికొచ్చి చేసుకుంటే స్వస్థతగా ఉంటారు. అని చెప్పి ఆ ఉద్దేశంతో తను పిరమిడ్ నిర్మాణానికి పూనుకుంది. అక్కడి నుంచి క్లాసెస్, ధ్యానాలు అవుతూ ఉంటాయి. అప్పుడు ఒకసారి పత్రి సారు పిరమిడ్స్ ఓపెనింగ్‌కి వచ్చున్నారు. అదే సమయంలో 3 పిరమిడ్స్ నరసాపురంలో నిర్మించారు. ఎవరింటి మీద వాళ్ళు నిర్మించారు. లక్ష్మి పిరమిడ్ ఒకటి, మహాలక్ష్మి పిరమిడ్ ఒకటి, విశ్వమైత్రి ఒకటి, విశ్వశాంతి ఒకటి. 3 పిరమిడ్స్ నిర్మించబడ్డాయి. పత్రిసారి వాటిలో ఓపెనింగ్‌కొచ్చారు ఫిబ్రవరి 2015. 2015, 16 వచ్చారు సారు. వచ్చేసరికి అప్పుడు అంతకు ముందు వైన్ కాలేజ్‌లో ఒక మీటింగ్ కూడా నేను ఆర్గనైజ్ చేశాను. పత్రి సార్ రావడం, అందరూ వస్తుంటే ఆర్గనైజ్ చేశా. సార్‌తో మాట్లాడాను. అందరూ వచ్చిన వాళ్ళందరికీ వసతులు చూపించి ఈ హడావుడిలో ఉండేదాన్ని. అప్పుడు సారు నాకు ఆహ్, ఒకసారి మైక్ ఇచ్చి మాట్లాడన్నారు. మాట్లాడంటే నాకు అర్థం కాలే ఏం మాట్లాడాలో. అసలు ధ్యానం అంటే ఇంట్రెస్ట్ లేదు. ధ్యానం చెయ్యను నేను. ధ్యానం కోసం ఏం మాట్లాడను. సరే కదా అని ఇచ్చారు, కాదనలేము. అందరికీ నమస్తే అండి. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని అందరూ చెప్తూ ఉంటారు. ధ్యానం చేయాలి. ఎందరో మన ఋషీశ్వరులు, తపస్వికులు కూడా ధ్యానం చేశారు అని ఏదో చిన్న 4 మాటలు చెప్పి ఆయనకి ఇచ్చేసాను. మెడిటేషన్ కూర్చోమన్నారు. అందరూ మెడిటేషన్ చేస్తున్నారు. సార్ ఫ్లూట్ వాయిస్తున్నారు. నేను మాత్రం కళ్ళుదేసి అలా సార్‌ని చూస్తూనే ఉన్నా. ఒక గంట సేపు అట్లా జరిగింది. నేను మాత్రం కళ్ళు మూయలేదు. అలా చూస్తూనే ఉన్నా. సారీ అలా అయిపోయింది. ఇది 2013, 14 టైంలోని. 16కొచ్చేసరికి పిరమిడ్ నిర్మాణానికి ఓపెనింగ్‌కొచ్చారు సారు. అప్పటికే క్లాసుల ఆర్గనైజేషను, మాస్టర్స్ రావడం, వినడం జరుగుతుంది. నాకు ఈ మనసులో ఒకటుంది కదండీ! ఈ యొక్క డిసిప్లైన్ లేదు. ఆహ్, సిస్టమాటిక్ లేదు అని ఒక భావం ఉండడం వల్ల నేను కూర్చొని మెడిటేషన్ అది చేసేదాన్ని కాదు. గంట సేపు మెడిటేషన్ చేసి లేచిపోవడం ఏంటి? కాసేపు చెయ్యాలి. మనం ఎంతసేపు దానికి టైం ఏంటి? ఇలా కొన్ని తిక్క తిక్క ప్రశ్నలు, పరిప్రశ్నలు నాకు తెలీదు కానీ ప్రశ్నలు మనసులోకొస్తూ ఉండేవి. ఆ రోజు సరే పర్మనెంట్ ఓపెనింగ్ చాలా మంది జనం వచ్చారు. సార్ పిలిసారు. అందరూ కూర్చున్నారు. మా మదర్ పరిచయం చేసింది మా అమ్మాయిని. మా అక్క, బావగారు అందరూ ఉన్నారు. మొత్తం మావయ్య, అత్తయ్య అందరూ ఉన్నాం చాలామంది. వాళ్ళతో పాటు కూర్చున్నారు. అందరూ కూర్చున్నారు. మెడిటేషన్ చేయండి అన్నారు. పిరమిడ్ లోపల కార్నర్‌లో సార్ కూర్చున్నారు. అందరూ కూర్చున్నారు. నేనేమో బయట నిలబడ్డా తలుపు దగ్గర. పిలిసారు సారు. పిలిస్తే అన్నారు. నేను ఏమి లేదు సార్. రా అన్నారు. వచ్చి కూర్చో అన్నారు. పక్కన ప్లేస్ ఇప్పించారు. ఇచ్చి కూర్చోమని కళ్ళు మూసుకో, చేతుల్లో చేతులు పెట్టు, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకో. పద్మాసనం వేసి కింద కూర్చోని నా కాలు మీద సార్ కాలు పెట్టారు. మొట్టమొదటి లేవకుండా. కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయి అన్నారు.
దొరికిపోయాను రా ముసలాయనకి అనుకున్న ఫస్ట్ టైం నేను అనుకున్న డైలాగ్ ఇది సార్ కదా, ఈ రోజు ముసలాయనకి దొరికిపోయాను నేను. ఎంతసేపు కదలకుండా ఎలా కూర్చుంటారు మనిషి అన్నవాళ్ళు, ఎప్పుడు తిరుగుతూ ఉంటాం కానీ ఎంతసేపు ఎలా కూర్చొని ఉండగలను అనుకున్నా. కానీ సార్ కాళ్ళు తీయలేదు, నేను లేవలేదు, కళ్ళు తెరవలేదు. అట్లా కూర్చున్న ఫస్ట్ నా చేత అట్లా సార్ మెడిటేషన్ చేసి నాకు ధ్యాన గురువుగా మారాడు. ఆ తర్వాత నేను ప్రోగ్రామ్ బయట హాల్‌లో పెట్టామండి కళ్యాణ మండపంలో. అన్ని పిరమిడ్స్ వాళ్ళని కలిసి ఊళ్ళో వాళ్ళు, బయట వాళ్ళు చాలా మంది వచ్చారు. అక్కడ చాలా జనం వచ్చారు. దాని గురించి అక్కడికెళ్ళాం. నేను పిల్లల చేత డాన్స్ పెర్ఫార్మన్స్ చేపిస్తున్నాను. సార్ పిలిచి నన్ను "నువ్వు డాన్స్ చెయ్యి" అన్నారు. అప్పటివరకు ఒక 25 ఏళ్ల నుంచి పిల్లలకి నేర్పిస్తున్నాను తప్ప నేనెప్పుడు చేసేదాన్ని కాదు. సార్ చెప్పారు ఆ రోజు పిప్పల ప్రసాద్ గారు అక్కడ సంగీతం వాయించడానికి వచ్చున్నారు. ఆయన్ని అడిగాను, "సార్ ఒక పాట ఏదైనా వాయించండి." సార్ అడిగారు, "డాన్స్ చేస్తానని." "ఏం పాటమ్మా?" అన్నారు. నాకు వెంటనే 'పలుకే బంగారమాయ' గుర్తుకొచ్చింది. "ఆ పాట మీరు ఆర్కెస్ట్రా మీద వాయించండి సార్, నేను డాన్స్ చేసేస్తాను అయిపోతుంది సార్ అడిగారు కదా" అని. అయిపోయింది. డాన్స్ చేసేసాను. సార్ పిలిసారు. సార్ కింద ఫ్రంట్ రోలో కూర్చున్నారు. చైర్‌లో ఇట్లా చైర్‌లో కూర్చున్నారు. పిలిసారు. నేను పాట అయిపోయాక వెళ్ళాను. సార్ మోకాళ్ళ మీద కూర్చొని సార్ దగ్గర ఇలా ఉన్నాను. సార్ వెంటనే నా చెయ్యి పట్టుకొని, "చాలా చేస్తున్నావు. అభినయం" అన్నారు. అని చెయ్యి ఇలా షేక్ హ్యాండ్ పట్టుకున్నారు. అలా నేను సార్ కళ్ళలోకి చూస్తూ ఎంతసేపున్నా నాకు తెలీదు. కొన్ని నిమిషాలే అలాగున్నాం ఇద్దరం. సార్ నా వైపు చూస్తున్నారు. నేను సార్ వైపు చూస్తున్నాను. బహుశా అప్పుడేమైనా గురువు ఒక స్పర్శ ద్వారా, మాట ద్వారా ఇలా రకరకాలుగా శిష్యులకి జ్ఞానోపదేశం ఇస్తూ ఉంటారంట గురూపదేశం. ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా కూడా గురువు అలాంటిది సార్ ఆ చూపు ద్వారానో, మాట ద్వారానో, స్పర్శ ద్వారా అన్నీ ఒకేసారిగా బహుశా నాకు ఒక జ్ఞానాన్ని ఇచ్చారేమో. ఆ రోజు నుంచి చాలా మార్పొచ్చింది నాలో. ధ్యానం చేయాలి అనిపించింది. సడెన్ గానే అట్లా వదిలి సార్‌ని చూసాను. తల మీద ఇలా అన్నారు. తర్వాత కార్యక్రమాలు జరిగిపోయాయి. అక్కడి నుంచి ప్రతి గురువారం అమ్మ వాళ్ళ ఇంట్లో మెడిటేషన్ అవుతూ ఉండేది. 3-5 అక్కడ వెళ్తూ ఉండేదాన్ని. తర్వాత భాస్కరరావు గారి పిరమిడ్ ఉండేది. అక్కడేమో ప్రతి బుధవారము 3-5 ప్రతి సోమవారమునేమో మహాలక్ష్మి పిరమిడ్ అని మా లక్ష్మి వాళ్ళ పిరమిడ్‌లో ప్రతి క్లాస్‌కి వెళ్తుండేదాన్ని. ఎవరొచ్చినా వింటుండేదాన్ని. కానీ ఈ సంశయం మాత్రం నాకు అట్లాగే ఉండేది. ఏంటసలా ఒక సిస్టమాటిక్‌గా ఎందుకు లేదు? అసలు పత్రిజీ ఏం చెప్పారు? అప్పుడు ఆయనతో కలిసాక అప్పుడు ఒక కోసమొచ్చింది నాకు. ఇంతమంది చెప్పినయి అందరూ చెప్తున్నారు. అసలు పత్రిజీ ఏం చెప్పారు? శ్వాసమేధ ధ్యాస ఒకటే చెప్పారా? ఇంకేం చెప్పలేదా ఆయన? ఆయన చెప్పింది ఎవరు చెప్పరేంటి? అని ఇదొచ్చి ఎందుకంటే మాకు నిలయాల్లో ఏదైనా చెప్తే బాబా మాటగా భజన అయిపోయాక బాబా ఇది చెప్పారని. అటు ఓం శాంతికెళ్ళినా ఆళ్ళ గురువు ఆ బాబా ఏం చెప్పారో అది చెప్పేవారు. ఎక్కడికెళ్ళినా అక్కడ ఒక దేవాలయానికెళ్ళినా ఆ దేవాలయంలో ఎవరైతే వేద పండితులున్నారో లేతే స్వామీజీలున్నారో వాళ్ళేది చెప్పారో అది చెప్తూ ఉండేవారు. మరి ఇక్కడెందుకు అలా చెప్పరు? అది నాకు మైనస్‌గా అనిపిచ్చేది. సో, అట్లా అనిపిస్తూ ఉంటది. అలా అనిపిస్తూ ఉంటే ప్రతి ఆదివారం అక్కడ పిరమిడ్స్‌లో కాకుండా ప్రతి రెండో ఆదివారము బయట వైన్ కాలేజీలో మా డాక్టర్ సత్యనారాయణ గారు మాకు అనుమతి ఇచ్చారు. అక్కడ చెప్పుకోవడానికి ధ్యానం. వన్ డే క్లాస్ జరిగేది. మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడే ఉండేవి. దానికి కూడా సండే కాబట్టి స్కూల్ అది ఉండదు కాబట్టి వెళ్ళేదాన్ని, వింటూ ఉండేదాన్ని. వాళ్ళొచ్చి చెప్తూ ఉండేవారు మాస్టర్స్. ఒకరోజు వైజాగ్ నుంచి జ్ఞానేశ్వర్ సార్ వచ్చారు క్లాస్ చెప్పడానికి. ఆయన చెప్తుంటే మాస్టర్ వస్తుంటే చెప్తుంటే మధ్యలో ఏదో ఫోనొచ్చింది సార్‌కి. "అమ్మా ఒకసారి ఎవరైనా కాసేపు మాట్లాడండి. నాకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చిందని" చెప్పారు. చెప్తే మా మేడం కృష్ణవేణి గారు చెప్పారు నాకు. ఆహ్, "నాగశ్రీ నువ్వు వెళ్లి ఒక అరగంట ఏదైనా మాట్లాడు" అన్నారు. మాట్లాడు అంటే సరే మేడం అని స్టేజ్ ఎక్కుతున్నాను జస్ట్. ఎక్కుతుంటే మన గ్రేట్ మాస్టర్ ఒక ఆవిడ. ఆహ్, ఆవిడ మాంసాహారో, శాకాహారో తెలీదు. ధ్యానం చేయదు. ఆవిడని మాట్లాడమంటున్నారేంటి? అని ఒక క్వెషన్ రైజ్ చేశారు. నాకు చెప్పిన ఆవిడేమో 70 సంవత్సరాల ఆవిడ. ఓకే. పెద్దావిడ. అడిగిన ఆవిడేమో కొత్తగా మా ఊరొచ్చిన ఆవిడ. మెడిటేటర్. నాకు నిజంగా ప్రతిసారి చెప్పిన ఏమీ తెలీదు. అందుకు నేనేం మాట్లాడను. నాగశ్రీ భాగవత క్లాసెస్ చెప్తది. పురాణాల గురించి కానీ, మెడిటేషన్ గురించి ఏదైనా సరే చెప్పగలదు. చెప్తది కాసేపు. మాస్టర్ లేరు కదా! డయాస్ మీద అన్నారు. అంటే ఈవిడ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఎక్కడో మనసులో చిన్నతనం అనిపిచ్చిందండి. స్టేజ్ ఎక్కుతుంటే వద్దన్నారంటే అనిపిస్తది కదా! ఎందుకంటే అప్పుడు నేను ధ్యాన జీవితం గడపడం లేదు. సో, మనసులో ఎక్కడో ఇన్నేళ్ల నుంచి నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. ఇంతమంది పిల్లల్ని ప్రిపేర్ చేపిస్తున్నాను. నన్ను మాట్లాడొద్దంటదండి ఈవిడి అని అనిపిచ్చింది. కానీ సభలో సభా మర్యాద కాదు కాబట్టి అక్కడ నాకు ఇంకో బాధేంటంటే మా గురువుగారిని అవమానించారు.
ఆవిడ వెళ్ళి మాట్లాడని ఒక పెద్ద ఆవిడ అన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి వద్దు అంటే ఆవిడ ఎక్కడ ఫీల్ అవుతారని నా భయం. సో మొత్తం మేడం మేడం నాకు ఎక్కువ ధ్యానం గురించి తెలియదు కదా మేడం, తెలుసుకున్నాక మాట్లాడతాలేండి, ఏమనుకోద్దు, మీరు ఏదో ఒకటి మాట్లాడేయండి మేడం అని చెప్పి వెనక్కి వచ్చాను. కానీ ఎక్కడో అహంకారం దెబ్బతినే ఉంటది లోపల. అప్పుడు అనిపించింది అసలు పత్రి సార్ ఏం చెప్పారు తెలుసుకోవాలి. తెలుసుకొని 6 నెలలు తిరగకుండా ఇదే డయాస్ మీద లేదంటే పత్రి సార్ దగ్గర కట్టాల్లో అన్నా సరే నిలబడి మాట్లాడాలి నేను అని ఒక భావం మనసులో వచ్చింది నాకు వెంటనే. ఇదైనా ఒక 20 రోజులకి మేము సదానంద ఆశ్రమానికి వెళ్తున్నాం మేడం, అక్కడ పత్రి సార్ వస్తారు, గురు పౌర్ణమి చాలా బాగుంటుంది, మీరు వస్తారా అని మెడిటేటర్స్ అడిగారు. అక్కడ అందరూ కలిసి వెళ్తే నాకు పత్రి సార్ ఏం చెప్పారో తెలుసుకోవాలని ఉంది కదా, డైరెక్ట్ ఆయన స్పీచెస్ వినాలి. ఆయన ఏంటి 10 నిమిషాలు మాట్లాడితే పక్క వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. నేను నిజంగా వినలేదండి. ఈ 4, 5 ఏళ్ల ప్రయాణంలో వెళ్ళింది తక్కువ, సార్ మాట్లాడితే విన్నది కూడా చాలా తక్కువ. 2, 3 సార్లు మా ఊరు వచ్చినప్పుడు మాట్లాడారు కదా. ఆ సార్ అసలు ఏం మాట్లాడతారు అక్కడ వినాలి, విని నేర్చుకోవాలి. నేను ఆవిడ ఎందుకు నన్ను మాట్లాడద్దండి, అసలు పత్రి సార్ ఏం చెప్పారో తెలుసుకోవాలని చాలా ఆరాటంగా వాళ్ళతో పాటు నేను స్కూల్ సెలవు పెట్టుకొని 3 డేస్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాక అక్కడికి వెళ్ళాక గురువుగారు స్థానం అది. అక్కడికి వెళ్ళి కాసేపు మెడిటేషన్ చేసుకొని చుట్టూ చూసాం, చక్కగా ప్లెజెంట్ గా ఉంది, హ్యాపీగా ఉంది. అందరూ మహానంది వెళ్తున్నారు, నన్ను రమ్మన్నారు. లేదు నేను మొన్న అన్ని చూసేసానండి, నేను బాగా ట్రావెల్ చేస్తాను, అక్కడ ఇక్కడ ఏది చూడండి ఉన్నదంటే వదలను, ఎక్కడో దగ్గర తిరుగుతూ ఉంటాను. సో ఆ రాను మెడిటేషన్కి వచ్చాను కాబట్టి ఇక్కడే ఉంటాను. సరే కూర్చొని అక్కడ ఉండి అక్కడ దగ్గరలో ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళి వస్తూ ఉంటే వేరే వాళ్ళు, మేడం మీరు కొత్తగా వచ్చారా మెడిటేషన్‌కి అన్నారు. మెడిటేషన్ పరిచయం అయితే ఉందండి, రావడం మాత్రం ఫస్ట్ టైమ్ ఇక్కడికి రావడం అని చెప్పా. బేతంచెర్ల పిరమిడ్ చూసారా అని అడిగారు. చాలా బాగుంటదండి, బద్రీసార్ అది భూలోక స్వర్గమా అని అడిగారు. సో మీరు అది చూసారా లేదా, నేను చూడలేదండి అన్నా. ఇక్కడి నుంచి డైరెక్ట్ బస్సులు లేవండి, 2 బస్సులు మారి వెళ్ళాలి, మీరు ఎట్లా చేస్తారు చూసుకోండి మరి అంటే నేను వెంటనే ఇంకేం మాట్లాడలా. నేను పట్టుకెళ్ళిన బ్యాగ్ ఎక్కి ఒక మంచానికి పెట్టి లాక్ చేశాను. ఆలోచించండి, బ్యాగ్ ఉంటదో ఉండదో అని ఒక మూడో ఆలోచన మాట. చేసేసి హ్యాండ్ బ్యాగ్ భుజాన్నేసుకొని బస్ ఎక్కాను, మారాను. రాయలసీమ వెళ్ళడం కొత్తది. మారి బాతించర్లు వెళ్ళాను. కరెక్ట్‌గా ఆ రోజు షిరిడీబాబా గుడిలో కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు కదండీ. అక్కడ ఒక రైల్వే గేట్ వచ్చేసరికి ట్రాఫిక్ బాగా జామ్ అయింది. అయ్యో! ఇది చూడాలి, బ్యాక్‌కెళ్ళాలి, పత్రిసారి ఉపన్యాసం వినాలి నేను. ఎలాగా? అనుకుంటూ ఆలోచిస్తున్నా. అంతలో ఆయన ఒకాయనొచ్చారు. పెద్ద బొట్టు పెట్టుకొని ఒకాయనున్నారు. వచ్చి అడిగారు నన్ను. ఆహ్, "అమ్మ కొత్తగా కనిపిస్తున్నారని." "అవునండి. నేను ఇలాగా అక్కడ పిరమిడ్ ఒకటి నిర్మించారంట, దాని దగ్గరికెళ్ళాలని." ఆయనన్నారు, "నేను షిరిడి బాబా గుడి వరకు వెళ్తున్నాను, అక్కడ మిమ్మల్ని వదిలేస్తాను. అక్కడి నుంచి 1 కిలోమీటర్ కూడా ఉండదు, మీరు వెళ్ళిపోవచ్చు" అన్నారు. బాగా ఎండగా ఉంది. "ఓకే. ఓకే సార్, చాలా థాంక్ యూ" అనేసి ఆయన బండెక్కేసా. ఇంకా కొత్తోళ్ళు ఎక్కకూడదని ఏమి అనిపించలేదు. నా ఎయిమ్ ఏంటంటే పిరమిడ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి ప్రతిసారి కూడా వస్తారంట ఈరోజు. బెతంచెరులు రాకుండా సదానంద స్వామి ఆశ్రమానికి రారంట అని అక్కడ అందరూ అనుకుంటున్నారు, విన్నాను నేను. సరే ఆయన బాబా గుడి దగ్గర దింపుతానన్న ఆయన నన్ను డైరెక్ట్ దగ్గర దింపేశారు. పిరమిడ్ దగ్గర దింపేగానే అక్కడంతా జనం, భోజనాలు, హడావిడి అన్నీ ఉన్నాయి. చక్కగా పెద్ద హాలు, చక్కటి మొక్కలు, బుద్ధుని విగ్రహం ఇయన్నీ చూసేసరికి నాకు నిజంగా భూలోక స్వర్గాలున్నాయి. ఆ లోపలికి వెళ్తున్న దారి ఇయన్నీ ఫస్ట్ టైమ్ నేను పిరమిడ్‌లోకెళ్ళడం. అంటే ఇంటి దగ్గర కట్టిన పిరమిడ్స్ మామూలు పిరమిడ్స్ నార్మల్ కట్టారు. క్రిస్టల్స్ ఉన్నాయి. అమ్మ కట్టిన పిరమిడ్‌లో క్రిస్టల్స్ ఉన్నాయి. ఉన్నాయి తప్ప ఇలా ఒక కళాత్మకంగా పిరమిడ్ నిర్మాణం జరిగింది బేతంచెర్లలో. సరే వెళ్ళాను. వెళ్ళాక ఇంకా అప్పుడు మారం శివప్రసాద్ గారు క్లాస్ అయితే చెప్తున్నారు వ్యాసుడి గురించి. ఆయన అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తున్నాను. యాస్ ఎ టీచర్‌గా పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, వ్యాస పౌర్ణమికి ఏం చేస్తారు? వ్యాసుడు ఎవరు? ఆయన మొదటి పేరేంటి? ఆయన ఎలాగ చేశారు? ఇయన్నీ చెప్పుకుంటాను తెలిసినట్టు చెప్తుంటే పిలిసారు తర్వాత. "ఏంటి మెడిటేషన్ ఎన్నేళ్ల నుంచి చేస్తున్నావు?" అన్నారు. "ఇప్పుడిప్పుడే సార్" అన్నాను. "బానే చెప్తున్నావు ధైర్యంగానే" అన్నారు. నేను నవ్వాను. నవ్వాక అక్కడ సన్మానాలు అవుతుంటే ఇక్కడే నిలబడి అందరికి షాల్‌లు అందివన్నారు. నేను కొత్తగా వచ్చాను, ఎలాగ అందివ్వాలి, ఏం చెప్పాలో నాకు తెలీదు. మొత్తానికి ఆ కార్యక్రమం ఆ రోజు నేను అందజేయడం అక్కడ అన్నీ అయిపోయి పత్రిసారొచ్చారు. పత్రిసారొచ్చాక లోపల గదిలో పడుకున్నారు. పత్రిసార్ గది ఉంది కదండీ, అక్కడ పడుకున్నారు. అందరూ కాళ్ళు నొక్కుతూ ఉంటారు. నేను దూరంగా నిలబడి చూస్తున్నాను. ఒక రూమ్‌లో కార్నర్‌లో నిలబడి చూస్తున్నా. చూస్తుంటే ఇలా అన్నారు. ఇలా అన్నారు. ఏంటని ఇలా చూపించారు కాళ్ళు నొక్కమని.
నేను మంచం దగ్గర చివరికి కూర్చొని సార్ పాదాలు కింద వరకు వచ్చేస్తాయి కదా, సార్ హైట్ ఉంటారు కదా, ఆ కింద మోకాళ్ళ మీద కూర్చొని పాదాలు నిలబడిన వెళ్తే నొక్కుతున్నాను. క్యా ఓరే అన్నారు. కూర్చున్నాయి సార్ అని. కూర్చుతో కరో అన్నాను. నేను ఇలా రూపా ఫస్ట్ సార్ డైరెక్ట్ నాతో అంతకు ముందు మాట్లాడాను, సార్ మాట్లాడమంటే మాట్లాడాను. అక్కడ ఒక ధ్యాన పరిచయం లేదు, సార్ గురించి తెలుసుకోవాలని కుతూహలం లేదు. యాజ్ యూజువల్ అందరితో ఎలా మాట్లాడతామో అలా మాట్లాడాను. ఇక్కడ మాట్లాడినప్పుడు ఏదో తెలియని ఒక భావం, ఏదో తెలియని, మీరు చెప్పారు చూడండి మధుర క్షణాలంటారు. అలా ఆ మధురత్వాన్ని ఆస్వాదిస్తున్నాను నేను. ఆయన కాళ్ళు ముట్టుకోగానే చల్లగా అనిపించాయి నాకు. ఇదివరకు బాబా పాద నమస్కారాలు ఇస్తే మేము వెళ్ళినప్పుడు ఆ చేతులు ముట్టుకుంటే ఒక అద్వితీయమైన అనుభూతి పొందేదాన్ని. అది ఒక మంచులా ఒకలాంటి, అసలు ఆ స్పర్శలోనే ఎంతో, ఏదైనా అద్భుత అనుభూతిని వివరించలేను. అట్లాంటిది ప్రతిసారి ఆ రోజు అలా చూస్తే అప్పటి వరకు కాళ్ళు నొక్కడం ఏంటి, తొక్కించుకోవడం ఏంటి అనుకున్న దాన్ని నేను ఆ పాదాలు కొంత ఎమోషనల్ ఫీల్ అయ్యాను. తర్వాత సారు స్నానానికెళ్తారు, అందరూ బయటకు వెళ్ళండి అన్నారు. నేను బయటికి వెళ్తుంటే సారు పుస్తకాలు చదువు అన్నారు. అలాగే సార్ అన్నా. అలాగే సార్ అని బయటికెళ్ళాక నేను గది దాటి బయటికెళ్ళాను. ఎళ్ళాక అక్కడ ఎవరో పెద్దాయన అడిగాను, "సార్ ఏం పుస్తకాలు చదవాలి? సార్ పుస్తకాలు చదవమన్నారు." చాలా స్లోగా అడిగాను. ఎందుకంటే ఏ పుస్తకాలు చదవాలని గట్టిగా అడిగే విషయం కాదు కదా! నాకు ఏ పుస్తకాలు చదవాలో కూడా తెలియని విషయం గట్టిగా ఎలాగ అడుగుతాను, అంత మెల్లిగా అడుగుతున్నా. అడుగుతున్న బాత్రూమ్‌లో ఉన్న సారు బాత్రూమ్ బయటకొచ్చి రూమ్‌లో నుంచి వచ్చి మళ్ళీ ఇలా అన్నారు. నేను వెనక్కి తిరిగి చూసాను. ఆహ్, "తులసీ దళం ధ్యానం శరణం గచ్చామి చదువు" అన్నారు. అలాగే సార్ అన్నా. ఆ తర్వాత కూర్చున్నారు. హాల్ అందరం నిండిపోయాము. కూర్చున్నాము. సార్ మిరపకాయ బజ్జీలు ఇచ్చారు అందరికి తింటున్నాం. తిన్నాక మళ్ళీ ఇలా పిలిచారు. ఈరోజు సార్ నన్ను పిలుస్తున్నారు అని ఒక పక్కన ఒకలాంటి దడ వచ్చింది. ఆయన వచ్చాక వెంటనే మైక్ ఇచ్చారు. మాట్లాడమన్నారు. నాకు వెంటనే సార్ మాట్లాడమన్నారు, సార్ పక్కన నిలబడ్డానా అనే ఆనందం కన్నా, ఎవరైతే ఆ రోజు మాట్లాడొద్దు అన్నారో ఆవిడ చూస్తే బావుండు. ఎవరైనా ఒక ఫోటో తీస్తే బావుండు. ఈ ఫోటో ఆవిడకి వాట్సాప్ పంపిస్తే బావుండు. నేను సార్ పక్కన, ఈ సంఘటన జరిగిన నెల తిరగకుండా సార్ పక్కన నేను 6 నెలల టైం అడిగాను విశ్వాన్ని. కానీ నాకు నెల తిరగకుండా, అది గురు పౌర్ణమి ఒక పర్వదినాన గురువుగారి పక్కన నిలబడి మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ విషయం ఆవిడకి ఎలాగైనా చెప్పాలి అని ఒక ఆతృత పడుతున్నాను. తర్వాత ఎవరో ఫోటో తీశారు పంపించాననుకోండి. అక్కడ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలా. సార్ వైపు చూస్తుంటే భయమేసింది. అప్పటివరకు అనర్గళంగా గంటలు గంటలు మాట్లాడే నేను మాట్లాడలేకపోయాను. వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగన్ కని కల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళా సుమతి అని చెప్పి ఇస్తూ మళ్ళీ అక్కడ నాకు ఇంకో సంశయం. సారు మాట్లాడమంటే ఎవరు ఏది చెప్పినా వినకూడదు. అందులో మంచేదో, చెడేదో తెలుసుకోవాలి. నేనెందుకు మాట్లాడుతున్నాను? అని పిచ్చి సార్ వైపు ఒకసారి ఇలా పక్క తిరిగి చూశాను. సార్ చాలా హుషారుగా ఇలా అంటున్నారు. ఇంకోసారొచ్చింది. అట్లాగేంటంటే ఎన్నో విషయాలు వింటూ ఉంటాం. అందులోంచి మనం మంచిని తీసుకుంటే మంచి గురువు సాంగత్యం వల్ల ఇదవుతారని నేను నన్ను సముదాయించుకొని ఆ రోజు మాట్లాడాను. ఆ రోజు సాయంకాలం సదానంద స్వామి ఆశ్రమానికెళ్ళాం. సార్ మాట్లాడింది విన్నాను. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. సార్ ఏం చెప్తే అదే నేను చెప్పాలి. ఎక్కడైనా చెప్పాలనుకుంటే సార్ ఏది చెప్పారో ఆ కాన్సెప్ట్స్ మాత్రమే చెప్పాలని. అప్పటికి ఆహ్, ఇంకా సారు పత్రిజీ ప్రబోధాలు అప్పటికి రాలేదండి. ఆహ్, నరేంద్ర సారు, అరుణజ్యోతి మేడం ఎవరు కూడా నాకు తెలీదప్పటికి. అప్పటికింకా రాలేదు. అంత 2016లో ఇది. ఆహ్, అనే సార్ ఏం చెప్పారో జాగ్రత్తగా వింటూ, సార్ ఎక్కడ మీటింగ్ ఉన్నా వెళ్ళాలి. సార్ ఏం చెప్పిన రేడియోలో ఉన్నాయో, టేప్ రికార్డ్స్‌లో ఉన్నాయో అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. విని అదే తిరిగి చెప్పాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను నేను. నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి రావడం, ఇంకా అక్కడి నుంచి సార్‌కి ఎక్కడున్నా వెళ్ళేదాన్ని, ఎక్కడున్నా పిలిచి ఇచ్చేవారు. మైక్ ఇచ్చేవారు, మాట్లాడేదాన్ని. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా తెలిసిన ధ్యానాన్ని ప్రచారం చేయాలి. ధ్యానం గొప్పది. ధ్యానం చేయాలి. ఇది ఫిక్స్ అయిపోయాను. ఇక ప్రకృతి వ్యాలీలో సార్‌తో చాలా రోజులు సారు ప్రకృతి వ్యాలీ ఎళ్ళినప్పుడు సార్ ఎక్కువ ఉదయం డయాస్ మీదకొచ్చేవారు కానీ, నేను ధ్యానం చేసేదాన్ని ఫ్రెండ్స్. చాలా తక్కువ. గంటలు గంటలు నేను ధ్యానం చేయలేదు. సంజయ్ సారు సితారా వాయిస్తుంటే సంజయ్ గింగిల్ సారు. పత్రి సారు ఫ్లూట్ వాయిస్తుంటే. ఎన్ని గంటలు 3 అవర్స్ మార్నింగ్ ఎర్లీ అవర్స్ అక్కడ మాత్రం వాళ్ళు ఎదురుగుండా కూర్చొని మాత్రం ధ్యానం చేయగలిగేదాన్ని. పత్రి సార్ ఎదురుగుండా అయితే. ఇంటికొచ్చాక మళ్ళీ సార్ పెట్టిన మురళి రవం వింటూ కూడా చేయలేకపోయేదాన్ని. అలాగని ధ్యానం చేయను అంటే కూర్చుంటాను, చేస్తాను. ఎంతసేపు చేయాలనిపిస్తే అంతసేపు. దానికొక టైం లేదు, లిమిట్ లేదు. లేవగానే అని పడుకోబోయే ముందు తప్పకుండా చేస్తాను. ఇప్పుడు కూడా, ఎప్పుడు కూడా.
ధ్యాన సాధన. అక్కడి నుంచి పత్రి సారు శ్వాస మీద ధ్యాస చెప్పారు. మిగిలిన వాళ్ళేం చెప్పారు? అసలు ధ్యానం అంటే ఏంటి? అసలు ధ్యానం ఎవరు పరిచయం చేశారు? అంటూ ఒక ప్రశ్నల పరంపర వస్తూ ఉంటే క్వెషన్ బ్యాంక్ ఒకటి రెడీ అయిపోయింది మైండ్‌లో. అక్కడి నుంచి అసలు వేదపరంగా ధ్యానం గురించి పరమశివుడు ఋషీశ్వరులకు చెప్పాడని సత్యం తెలుసుకొని, అక్కడి నుంచి కొన్ని మార్గాలు భారతదేశంలో బాగా పాపులర్ అయి ఉన్నాయి. హార్ట్‌ఫుల్‌నెస్, విపస్సన, ఓం శాంతి, ఇలా మెడిటేషన్స్ అన్నీ. ఇంచుమించు అన్ని మెడిటేషన్ సెంటర్స్‌కి వెళ్ళడం, వాళ్ళు చెప్పింది వినడం, అక్కడి నుంచి నచ్చింది తీసుకోవడం. అలా సార్ వల్ల నేను ధ్యానంలో ఇంత లీనమవుతానని నేనెప్పుడూ అనుకోలేదు ఫ్రెండ్స్. ముందే ప్రతిసారి మాటలు వినుంటే, ఆ వస్తే ఆ చెప్పు, బి వస్తే బి చెప్పు, ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు, ఆ వస్తే ఆ చెప్పు, ఆ వస్తే ఆ చెప్పు అని చెప్పారని ప్రతిసారి నాకు ముందే తెలిసుంటే ఆ రోజు ఎవరైతే నన్ను స్టేజ్ ఎక్కద్దని అన్నారో ఆవిడకి చెప్పుండేదాన్ని. మీరు నిజంగా పత్రిజీ ఫాలోవర్స్ అయితే అందరికి అవకాశం ఇవ్వాలని కదా పత్రి సార్ చెప్పారు. నో సీనియర్స్, నో జూనియర్స్. అందరం. ఈరోజు శిష్యులే రేపటి గురువులు. నేను గురువుని కాదు. నాకు పాద నమస్కారాలొద్దు. నా పదాన్ని పట్టుకోండి అని చెప్పిన అమృతమూర్తి పత్రి సారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. విపස්සనా చేశారు, బ్రహ్మకుమారీస్ చేశారు, ఆర్ట్‌ఫుల్‌నెస్ చేశారు. అటు సేవా సమితులకు వెళ్తూ ఉంటాను. ఇన్ని చేసినప్పుడు ఎందుకు పీఎస్ఎస్ఎంలో ఉన్నారు అని ఒక ప్రశ్న మీకొస్తుంది. అవునండి. ఎన్ని ధ్యాన మార్గాలున్నా, అన్ని మార్గాలు ఒక్కొక్కసారి ఇది, ఒక్కొక్కసారి అది అనుసరించి సాధన చేశాను. యోగాసనాలు కూడా యోగపరంగా కూడా పతంజలి సూత్రాలు అనుసరించి కూడా నేను యోగ సాధన చేస్తాను. మరి ఎందుకు పీఎస్ఎంలో ఉన్నారు అన్న ప్రశ్నకు ఒకటే సమాధానం అండి. ఎక్కడైనా, ఏ సంస్థ అయినా, ఎక్కడైనా మేం చెప్పింది కరెక్టు. మా గురువు చెప్పిందే వినాలి. మన గురువు చెప్పిందే వినాలి. మిగిలినన్ని లేదండి. ఎప్పటికైనా అందరూ వచ్చి మన దగ్గరికే రావాలి. మన గురువు చెప్పిందే రైట్ అని మనం అనుకుంటున్నాము. కొంతమంది గురువులు కూడా చెప్తున్నారు కానీ, నా ధ్యాన గురువు అలా చెప్పలేదండి. జ్ఞానాన్ని బోధించడానికి అనేక సంస్థలుంటే, అందులో పిఎస్ఎస్ఎం ఒకటి అని చెప్పిన అద్భుతమైన గురువు పత్రిసార్. అందువల్లే ఈరోజు నేను ఇంత ఆనందంగా పత్రి సార్‌తో నా అనుభవాలని, నా మధుర క్షణాలని మీతో పంచుకుంటున్నాను. చెప్పారు. ఎవరు ఏది చెప్పినా వినండి. నేను మొదట ఏదైతే సార్ మాట్లాడమని ఒక ధ్యానిగా మాట్లాడానో, వినదగునెవ్వరు చెప్పినా, అదే సార్ చెప్పిన సిద్ధాంతం గూడా. అందరూ చెప్పింది వినండి. మీకేది నచ్చితే దాన్ని స్వీకరించండి. అంటూ అంత మహిళా ధ్యాన చక్రాల్లోనూ, ధ్యాన చక్రాల్లోనూ కూడా ఆయన ఇతర సంస్థల యొక్క అధినేతలను, వ్యవస్థాపకులను కూడా పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ కాళ్ళకు కూడా దండం పెట్టి, అన్ని సంస్థలను గౌరవించదగ్గ ఉత్తమోత్తమ వ్యక్తి ఆయన. అలా ధ్యానంలో ఆయనకు కూడా ప్రయాణం ప్రారంభమైందండి. అక్కడి నుంచి ఇంకా ఎక్కడ మీటింగ్స్ జరిగినా అందుబాటులో ఉన్నాయని వెళ్తూ ఉండేదాన్ని. ఆఫ్టర్ కరోనా అసల నో స్కూల్, స్కూల్ లేదు, డాన్స్ ఇన్‌స్టిట్యూషన్ లేదు, ఏమీ లేదు. ధ్యాన ప్రచారం ఇంగ సార్ చెప్పారు ధ్యానం, శాకాహారం, పర్మనెంట్ 3 ఉండాలని చెప్పారు. నేను అందులో ధ్యాన జగత్ కోసం తీసుకున్నానండి. నాకది బాగా నచ్చింది. ఎందుకంటే ధ్యానం అంటూ వస్తే మిగిలినయి ఆటోమేటిక్‌గా అంతట అయ్యే చేరుకుంటాయి. ఆటిలి గురించి ప్రత్యేకించి నువ్వు మాంసం తినొద్దని ఒట్లేయించుకోక్కర్లేదు. వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చెయ్యక్కర్లా. ధ్యానం చేయడం మొదలెడితే ఏది కావాలి, ఏది వద్దు, ఏది సరి అయినది, ఏది సరికానిది మనకే తెలుస్తుంది కాబట్టి ఇదొక్కటి ధ్యాన ప్రచారం చెయ్యాలి. పెద్ద పెద్ద కట్టాలు, లేదు, పేరవరం ఇక్కడేనా మన ధ్యాన ప్రచారం చేసేది? అక్కడ ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం. అందువల్ల ఎక్కడ విలేజ్‌లున్నా, ఎక్కడ ధ్యానం అంటే పరిచయం లేని విలేజ్‌లు కానీ తిరుగుతూ ఉండేదాన్ని. సార్ చెప్పారు, "నా పేరు బికారి నా దారి ఎడారి" అనేలా ఎక్కడైనా సార్ కాన్సెప్ట్స్ చెప్తూ ఉండేదాన్ని. అప్పుడు రోగి కోరింది వైద్యుడిచ్చింది ఒకటే అన్నట్టు నరేంద్ర సారు, అరుణజ్యోతి మేడము, అఖిల మేడము వీళ్ళందరూ చేరి పత్రిజీ ప్రబోధాలు పెట్టడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. చాలా హ్యాపీగా అందులో పాలుపంచుకుంటాను నేను. సార్ చెప్పిన మాటలని, సార్ చెప్పిన స్లోగన్స్‌ని ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటాను. ధ్యానం గురించి. ఇక సార్‌తో ఎక్కువ సాంగత్యం. ప్రకృతి వ్యాలీ అండి. రాజుగారి కట్టిన ఆ ప్రకృతి వ్యాలీలో అప్పుడు సారు ఉదయము డయాస్ మీదకెళ్ళేవారు కానీ, సాయంకాలప్పుడు వెళ్ళేవారు కాదు. మేడం వెళ్తూ ఉండేవారు. సో, ఆ సమయం నాకు చాలా బాగా ఉపయోగపడేది. సార్ ఎక్కడున్నారో ఎతుక్కునేదాన్ని. అందరూ డయాస్ దగ్గర ఉండేవారు. కల్చరల్స్, ఈ ప్రోగ్రామ్స్ అవుతూ ఉండేయి. సార్ ఎక్కడో
దగ్గర చెట్ల కింద లేకపోతే పిరమిడ్స్ వెనకాల ఎక్కడో వేసుకుని కూర్చుని ఉండేవారు, ఒకళ్ళు ఇద్దరు ఉండేవారు సార్ దగ్గర అంతే. నేను సార్ ఎక్కడ ఉన్నారో మెల్లిగా వెతుక్కొని వెళ్ళి సార్ దగ్గర కూర్చునేదాన్ని. ఇలా అనేవారు, ఏంటి సంగతి అనేవారు. ఏముంటాయి సార్, మీరు ఏదైనా చెప్తే తెలుసుకుంటాను అన్నది. గడ్డం అండి, నాకేం తెలుసు, నువ్వేదైనా చెప్పు నేను వింటాను అనేవారు. నవ్వేదాన్ని. కాసేపు ఉన్నాక అలా ఒకరోజు సార్ పాట పాడినా అనేదాన్ని. నేను సంగీతం నేర్చుకోలేదండి. తప్పులు పడితే సార్ కొడతారేమో అని భయం ఉండేది. కానీ ఆయన దగ్గర పాడాలని ఒక ఆతృత ఉండేది. ఒక యాబిషన్ ఉండేదన్నమాట. సరే చిన్నగా ఏదైనా పాటలు పాడేదాన్ని. ఊకెడుతూ వింటూ ఉండేవారు. ఒక్కొక్కసారి ఏదైనా సాంగ్ పాడుతూ డాన్స్ చేయనా సార్ అని చేయమనేవారు. సార్ దగ్గర డాన్స్ చేసేదాన్ని. నాకు నచ్చిన పాటలు, ఆయనకి నచ్చిన పాటలు కొన్ని. సార్‌కి సంగీతం అంటే ప్రాణం కదా! అందులో డాన్సులు చేస్తుంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవారు. తల ఊపుతూ, కాళ్ళు ఊపుతూ. ఆ డాన్స్ చేసిన నలుగురు, ఐదుగురు చుట్టూ చేరేవారప్పుడు. సార్ ఎదురుకుండా మట్టిలో ఒక్కోసారి రాళ్ళు గుచ్చుకుంటూ ఉన్నా ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ. అది నా ఆనందం కోసం. చాలా మంది మా ఫ్రెండ్స్, మన మెడిటేటర్స్ అడిగేవారు, "ఎందుకు మీరు డయాస్ మీద పెర్ఫార్మ్ చేయట్లేదు? ఆహ్, మంచిగా అందరూ చూస్తారు కదా!" అని. నాకిక్కడ ఆనందం, సార్‌ని అడుగుతున్నాను చేయమన్నారు చేస్తున్నాను. అంతే అంతవరకు. అలా. అలా విషయాలు తెలుసుకుంటూ ఇంత పరిచయంలో కూడా ఇన్నేళ్ళు అలాగా గడుపుతున్నప్పుడు కూడా సార్ ఎప్పుడు నాకు కొట్టడం కానీ ఏమీ లేదండి. నేను అలాగని ఎప్పుడు సార్ పక్కన కూడా కింద కూర్చునేదాన్ని. పిఎస్ఎంలో నాకు సార్ ఆశీర్వదించినటువంటి 2 విషయాలు నేను తప్పకుండా మీతో పంచుకుంటాను. ఒకటి, సంజయ్ కింగ్ గారు మ్యూజిక్‌లో 18 సూత్రాలు మొట్టమొదటగా డాన్స్ పెర్ఫార్మ్ చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ 18 సూత్రాలకి. సారు మ్యూజిక్ కంపోజ్ చేశారు సంజయ్ కింగ్ గారు. అది తిరుపతిలో ఉండగా సారు చూపిచ్చారంట ల్యాప్‌టాప్‌లో. చూపిస్తే అప్పుడు కరోనా టైమ్. చూపిస్తే "అమ్మాయిని పిలువు" అన్నారంట సారు. సంజయ్ సార్ ఫోను చేసి చెప్పారు. అంతే. ఇంక రిజర్వేషన్ లేవు, పర్మిషన్ లేవు, ఏమీ లేవు. నేను బస్సులెక్కి, మారి, చేసి తిరుపతి ప్రయాణం. తిరుపతొచ్చాక సార్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కువ మాట్లాడట్లేదు, ఎవరు రావద్దనండి. ఆ తెల్లవారుజామున ఫస్ట్ టైమ్ నేను తిరుపతెళ్ళి, దైవ దర్శనం కాకుండా గురువుగారి దర్శనం చేసుకున్న రోజు కూడా అది. అప్పుడు మార్నింగు ధ్యానం చెప్తూ ఉండేవారు పత్రి సారు. అక్కడ కూర్చున్నా. అందరూ ఉండేవారు. సార్ రమ్మన్నారు లోపలికి. కింద నుంచి పర్మిషన్ కూడా రాలేదండి. అక్కడ ఎవరైతే ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళకి ఫోను చేశాను, ఇలా సార్ రమ్మన్నారండి. "మీరొచ్చేయండి మేడం తిరుపతి చూసుకుందాం" అన్నారు. ఆహ్, అన్న ఆర్గనైజర్ కూడా, పర్సనల్ సెక్రటరీస్ కూడా పైకొస్తానంటే, ఇంత కరోనా టైంలో ఎవరు రమ్మన్నారంటారు తిరుపతొచ్చాక. మేడంకి కోపం, ఎందుకొచ్చారు? సార్ రమ్మంటే వచ్చేస్తారా ఇంత రిస్కులు తీసుకోనని. పిలిచింది గురువుగారు. రమ్మన్నది శ్రీవారి సన్నిధికి. ఎళ్ళకుండా ఎలా ఉంటామండి? ఆలోచిస్తారు. మేడం నన్నప్పుడు అడిగారు కూడా. "నీకు భయం లేదా? అలా వచ్చేసావు ఇంట్లో చెప్పొచ్చావా అసల" అని. ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మేడం, పర్మిషన్ అక్కర్లేదు. పిల్లలకి చెప్పొచ్చాను నేను అన్నా. "ఎక్కడుంటావు? ఇంత చలిగాలి, చలేసేస్తుంది. ఇక్కడ ఎక్కడుంటావు? ఇక్కడ అకామిడేషన్ లేవు, ఏమి లేవు." కింద నుంచి కూడా పైకి పంపించలేదు నన్ను. చెకప్‌లో మీకు పాస్ ఉంటేనే గాని వెళ్ళడానికి వీల్లేదన్నారు. అంటే నేను సంజయ్ కింగ్ గారికి ఫోను చేశాను. సార్ ఫోను చేసి పాపం సార్ వెంటనే ఫోన్ ఎత్తారు. ఇంక మిగిలిన వాళ్ళు ఎవరు ఎత్తకపోయినా సార్ ఎత్తి, ఆయన ట్రూప్‌కి ఒక పర్మిషన్ ఇస్తారు కదండీ పైకెళ్ళడానికి. సారు మ్యూజిషియన్ అందరికి వాళ్ళకి ఆహ్, ఆర్టిస్ట్‌లందరికీ ఇచ్చారు కదా! ఆ కార్డ్ నాకు పంపించింది. నేను అదే చూపించి, నా క్లాసికల్ డాన్స్ సర్టిఫికేట్ చూపించి, నా పెర్ఫార్మన్స్ ఉందని చెప్పి బయటకొచ్చేసాను నేను. తిరుమల పంపించేసారు. సార్ గురించి వెయిట్ చేస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. సరే టిఫిన్స్ అయ్యాక అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికెళ్లారు. సార్ ఒక్కరే ఉన్నారు. నేనెళ్ళి "సార్ రావచ్చా?" అన్నా. "రా" అన్నారు ఇలాగ. రమ్మనంటే లోపలికెళ్ళాను. కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు నొక్కుతున్నాను, మాట్లాడుతున్నాను. సంజయ్ సార్ వచ్చారు, చూపిచ్చారు. ఇలా అన్నారు. అప్పటికి నేను ఒకటి మామూలు కవితలో ఒక బుక్ రాశాను. అది సార్‌కిచ్చాను భయపడుతున్నారు. ధ్యానానికి సంబంధించిన పుస్తకం కాదు. ఇచ్చాను. ఆ సార్ కొంచెం తలగడ పైకి పెట్టి లేసి కూర్చున్నారు. పుస్తకం అటు ఇటు చదివారు. దగ్గర రమ్మన్నారు. చెయ్యి పట్టుకొని ఇలా కూర్చున్నారు. చెయ్యి పట్టుకున్నా అలా కూర్చుంటే నాకు భయం. అమ్మో! అమ్మో! ఏం తెలిసిపోతున్నాయి సార్ మనం చేస్తున్న ఎదవ పనులన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అలా కాసేపు కూర్చున్నాక సార్ పుస్తకం మధ్య మధ్యలో 2, 3 పేజీలు చదివి, "పెరుగన్నంలో ఆవకాయ నంచుకున్నట్టుంది" అన్నారు. అంటే నచ్చింది మాట అని నేను హ్యాపీ ఫీల్ అయ్యి మళ్ళీ కాళ్ళ దగ్గరికొచ్చా. కాళ్ళ దగ్గరికొచ్చి, "సార్ నేను ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను. ధ్యానమా ధ్యాన స్థిత అని ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను" అన్నా. "ఏంటి పేరు పెట్టేసావా?" అన్నారు. నాకప్పటికి నిజంగా తెలీదండి. మనం ఏదైనా రాసుకొనెళ్తే సారు స్క్రూటినీ చేసి అప్పుడు పేరు ఆయన పెడతారనే విషయం నాకు నిజంగా తెలీదు. అనుకున్నాను సార్ నేను, ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నామా, ధ్యాన స్థితిలో ఉంటున్నామా అనే విషయం మీద కొంచెం చర్చిస్తూ రాయాలని నాకు కోరికుంది సార్. మీరు అనుమతిస్తే నేను రాసేస్తాను అన్నా. అంటే సార్ మళ్ళీ నా చెయ్యి చేతిలో పట్టుకొని అలా కూర్చున్నారు. కూర్చొని ఆలోచిస్తే ఏం మాట్లాడట్లా. కళ్ళు మూసి కూర్చున్నారు. నాకేమో
అప్పుడు సార్ని ఇలా అన్నాను కదా, అది సార్కి తెలిసిపోతుందేమో. మెడిటేషన్ ఇలాగ అన్నాను కదా, సార్ తెలిసిపోతుందేమో. పిల్లలు వచ్చినప్పుడు నాన్ వెజ్ వండాను కదా, సార్ తెలిసిపోతుందేమో. ఇదే భయం. అంటే మనలో ఏదైతే చెయ్యకూడదు అనుకున్న పనులు ఎప్పుడైతే చేస్తామో అలాంటి కొన్ని సంశయాలు వస్తుంటాయి. గురువు ఆ సన్నిధిలో ఉన్నప్పుడు మనల్ని మనం ఒక దేవుడి సన్నిధిలో కానీ, గురువు సన్నిధిలో కానీ ఉన్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి కదా! ఎన్ని గుర్తుకొచ్చేస్తున్నాయి. ఏయి తెలిసిపోతున్నాయి. తెలిసిపోతుందంట సార్‌కి చూస్తేనే మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు తర్వాత నన్ను ఏమడుగుతారు? ఇదే భయం నాకు. అలా కూర్చున్నా. చాలా సేపు ఆ రోజు అలా కూర్చొనున్నా. ఆ తర్వాత చెయ్యది రాయాలి. మీకు తెలిసిన విషయాలు అందరికీ చెప్పాలి. రాయి అని చెప్పారు. ఇంక నాకు ఆనందం. ఆహ్, సార్ తర్వాత నన్ను తిట్టారు కదా సార్! నేను ఉన్నది ఉన్నట్టు రాస్తాను సార్ నేను కొన్ని విషయాలు అని. చెప్పగలిగితే చెప్పు. నేను విమర్శించను సార్. విమర్శించట్లేదు సార్. ధ్యాన జీవితం ఇలా ఉండాలి. ఇలా ఉండకుండా ఉంటే బావుంటుందని మాత్రం తప్పకుండా చెప్తాను సార్ అని. చెప్తేనే కానీ అన్నారు. నాకు అప్పుడు చాలా ఆనందమైందండి. ఆ విషయం సార్ ఒకటి యాస్ ఎ డాన్సర్‌గా పత్రి సార్ 18 సూత్రాలు మొట్టమొదటి పెర్ఫార్మ్ చేయడం. అయితే ఒక బుక్ రాయడానికి పర్మిషన్ తెచ్చుకోవడం. ఇప్పుడు బుక్ రాసున్నాను. ఫేర్ చేసి ప్రింటింగ్‌కి ఇవ్వాల్సిందుంది. అక్కడి నుంచి అసలు నాకు ఖాళీ లేదండి. మంత్లీ 20 డేస్ బయటే ఉంటాను నేను. క్లాసెస్ చెప్పడానికి. ఎక్కడో దగ్గర ఎవరో ఒకళ్ళు పిలుస్తారు. అది ఇల్లవ్వచ్చు, గుడవ్వచ్చు, పిరమిడ్ అవ్వచ్చు, లేదు ఒక పెళ్లి అకేషన్ అవ్వచ్చు. ఎలాంటి చోట జనాలుంటే అన్నాడు. ఒక జాతర అవ్వచ్చు, ఒక శివరాత్రి మహోత్సవం అవ్వచ్చు. ఎక్కడ జనాలు వస్తే అది భక్తి మార్గం అవ్వచ్చు, లేదు దేవుడు లేడనే వాళ్ళు అనొచ్చు. వాళ్ళు ఎక్కడ గుమిగూడినా అక్కడ నాకు కబురొస్తే నేను తప్పకుండా ఎళ్లి ధ్యానం కోసం చెప్తాను. సార్ అంటారు కదా! ఆవు వ్యాసంలో ఏది తిరిగినా అని. అలా ఫస్ట్ కొంచెం దేవుడి గురించెళ్తే దేవుడి గురించి. దేవుడు లేడండి. ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళే దేవుళ్ళండి. అక్కడ అలా చెప్తాం. చివరికొసరికి మెడిటేషన్ చేస్తే తెలుస్తదండి దేవుడున్నాడో లేదో అక్కడ. అలా అంటే ఏ విషయానికెళ్ళినా, ఎక్కడ ఏది ప్రస్తావించడానికెళ్ళినా చివరగా తిరిగి ధ్యానం చేయడం వల్ల మనల్ని మనం తెలుసుకోగలుగుతాం. ప్రపంచాన్ని ఎలాగైనా తెలుసుకోగలుగుతాం. మీ ద్వారా, పుస్తకాల ద్వారా ఎలాగైనా తెలుసుకుందాం. మనల్ని మనం తెలుసుకోవాలంటే ఉన్న ఏకైక ఆయుధం ధ్యానం. దాన్ని తెలియచెప్పామనుకో అంతా బావుంటుంది గదా! అనిపిస్తది. స్కూల్స్‌లో ఇంక అన్ని చోట్ల ఇంకెక్కడ అక్కడ లేదు. ఏంటిది ఇందుగలడం సందేహంబు లేదు. చక్రి సర్వోపగతుండన్నట్టుగా ఇక్కడ లేదు, అక్కడ లేదు. ఎక్కడైనా ధ్యానమే. అది పెళ్ళవ్వచ్చు, చావవ్వచ్చు, పుట్టుకవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అట్లా చెప్తూ హ్యాపీగా చాలా ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇలా తిరుగుతూ సరే సార్‌తో అలా పరిచయం ఇలా. తర్వాత ఇంకో నాకు పిఎస్ఎంలో మర్చిపోకుండా గుర్తుపెట్టిన విషయం ఇంకోటేంటంటే సరదాగా కూర్చొని నరేంద్ర సారు, మేడము అందరితో ప మాట్లాడుకుంటున్న టైంలో సార్ మన ఆకున్న 108 గంటలు నిరవధికంగా ధ్యానం గురించి మాట్లాడదామండి. పత్రి సార్ విషయాలు అది వరల్డ్ రికార్డ్ అవుతుంది అని నేను సరదాగా నాకొచ్చిన ఆలోచనని పంచుకోవడం. అది టీమ్ అందరూ నరేంద్ర సార్ టీమ్ అందరూ దాన్ని కార్యరూపం దాల్చిన 5 రోజులు నిర్వధికంగా పత్రిజీ ప్రబోధాలు తెర మీదకి రావడం, ఎంతో వేల మంది అందులో పాల్గొనడం, దానికి ఆహ్, రికార్డ్ కూడా రావడం జరిగింది. ఈ 2 విషయాలు నేను చాలా నాకు అవకాశం వచ్చింది. నేను ఒక పని చెయ్యాలంటే ఏదో లక్ష్యంతో జీవితం తీసుకుంటాం గదా మనం. జన్మెత్తామంటే ఏదో ఒక లక్ష్యం ఉంటది. అందులో బహుశా ఇవి కూడా భాగమేమో. ఈ 2 విషయాల్లో మాత్రం నేను గర్వంగా చెప్పుకోదగిన విషయాలు. అక్కడి నుంచి ముందుకెళ్ళాం. ఇంకా సారు ఇంక ధ్యాన ప్రచారం ఇంకా సార్ అప్పుడు మాట్లాడడం చాలా తగ్గించారు. నేను బెంగుళూరు కూడా వెళ్ళాను సార్ దగ్గరికి. ఆ రోజు నేను మాట్లాడుతున్న అప్పటి వరకు జరిగేదాన్ని జరగనివ్వండి అంటే బుద్ధుడిని ఉదాహరణగా తీసుకునేవాడు. తిట్లు తిట్టినా పట్టించుకోలేదాయన. ఆహ్, నే అని చెప్పి బుద్ధుడిని ఎవరో ఒకళ్ళని ఉదాహరణ తీసుకోవాలి. కానీ నేను బెంగుళూరు ఎళ్ళొచ్చిన దగ్గర నుంచి జరిగేదాన్ని జరగనివ్వండి అని పత్రి సార్ కాన్సెప్ట్ పత్రి సార్‌నే తీసుకునేదాన్ని. ఎందుకంటే ఆయనకు నచ్చని విషయాలు కళ్ళ ముందు జరిగినా అలా కూర్చొని ఉండడం అనేది మామూలు విషయం కాదు. మనం చిన్న విషయానికి ఇరిటేట్ అయిపోయి అరిసేస్తూ ఉంటాం. అలాంటిది బహుశా సారు నచ్చిన విషయాన్ని, నచ్చని విషయాల్ని ఒకే రకంగా స్వీకరించగలిగే అద్భుతమైన వ్యక్తిని నేనక్కడ చూశానండి. ఆయన ఆ కళ్ళల్లో కొంచెం నాకు అనిపిస్తది. మళ్ళీ వెంటనే ఆ తేజస్సు కనిపిస్తూ ఉంటది. అప్పుడు సార్ అసలు కదిలే పొజిషన్ కూడా లేరు. నాకు చాలా బాధ అనిపించింది. చాలా బాధ అనిపించింది. ఎందుకో యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆహ్, అంత ఉన్నతమైనటువంటి ధ్యాన జ్ఞానం నాకు లేదేమో. సర్వసాధారణ మనిషిలా ఆలోచించాను. ఎందుకు సారు ఇంత ఇలా అయిపోయారు అని ఒక బాధొచ్చింది ఆ రోజు నాకు మాట్లాడి బెంగుళూరులో. అందరూ వెళ్ళాక మళ్ళీ కాలు మీద తల పెట్టుకొని పడుకుంటే నాకు చాలా ఏడుపొచ్చింది. ఒక తండ్రిలా
అందరూ అంటారు, ఏడుస్తే సార్ తిడతారు, మీరు రండి దూరంగా అంటారు. ఆ! సరే కొడితే కొట్టనండి. ఎప్పుడు కొట్టించుకోలేదు కదా! పోనీ ఈసారి కొట్టనివ్వండి. అంటే కొత్తలో ఏముండదండి. కొడితే అమ్మో! అందరి ముందు నన్ను కొడితే ఆయన ఇంకేమన్నా ఉందా చిన్నతనం గదా! ఏదో తప్పు చేశాను కొట్టాను అన్న ఫీలింగ్ ఉండేది స్టార్టింగ్‌లో. ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు. సార్ కొట్టినా సరే ఆయన దగ్గర కొద్దిసేపు ఉంటే చాలనిపించి. అలా కాళ్ళ మీద తల పెట్టుకుంటే అలా కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటే, "సార్ పాట పాడనా?" అన్నాను. పాట పాడనా? పాడు. అప్పుడు లాస్ట్ సార్ దగ్గర నేను వేదాంత వీధుల్లో విహరించు గిరిధారి ఎదిరా నీ మురళి ఊదర ఒకసారి. అప్పటికి ఇంక సారు ఫ్లూట్ వాయించట్లేదండి. అదే పాట గుర్తుకొస్తుంది. ఎదిరా నీ మురళి ఊదర ఒకసారి. ఆహ్, ఆయన పాడుతుంటే సారు కొట్టలేదండి ఆ రోజు నేను బాధపడుతుంటే. తలలో ఇలా చేపెట్టి ఇట్లా ఇట్లా అన్నారు. అది హ్మ్. అద్భుతమైన ఒక గురు శిష్యుల బంధం అంటే ఏంటో. సినిమాలు చూసి ఇలా జరుగుతదా అనుకుంటాం. ఇలా అవుతుందా అనుకుంటాం. ఒక శంకరాభరణం చూసి ఇవన్నీ. కానీ ఉంటుందండి. అలాగని గురువు వెనకాలే తిరగక్కర్లేదు. గురువుని ఆనపెట్టుకునే ఉండక్కల్లా. ఎక్కడున్నా ఆ గురు సాన్నిధ్యం, గురువు యొక్క ఆ చల్లని కిరణాలు, ఆ తేజస్సు, ఆశీస్సులు మనకుంటే మనం ఏ మార్గంలో నడవాలో ఎంచుకోబడ్డాం. నిజంగా ఎంచుకోబడ్డాం. అదే అనుకోండి ఎంచుకోబడ్డా. అందుకే నేను అతి తక్కువ కాలంలో చాలా మందితో చూసుకుంటే నేను చాలా చిన్నదాన్ని ధ్యాన జీవితం. అనుభవాలంటే ధ్యానంలో ఈ అనుభవం వచ్చిందని నేను చెప్పలేను. నాకేమి అనుభవాలు రావండి. ధ్యానం గురించే చేస్తాను నేను. నా సంకల్ప ధ్యానాలు కూడా నేను చేయను. అలా అద్భుతమైన సార్. ఆ తర్వాత లడాక్. ఒక అద్భుతమైన యోగా. అంతమంది గురువుల మధ్యన పత్రి సార్ నిలబడ్డారు. ప్రపంచ గురువుల మధ్యన ఉన్న ఒక 10 మందిలో మన గురువుగారు కూడా అక్కడ అద్భుతమైన విషయం చూశాను. అనుకోకుండా ఆ ప్రయాణం కూడా ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఆ ప్రయాణం చేసాం. చాలా కష్టాలు ఓర్చుకున్నాం ఆ ప్రయాణంలో. కానీ అక్కడ ఆనందం ఏంటంటే ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన గురువుల మధ్యన మన గురువు నిలబడ్డారు. అద్భుతమైన దృశ్యాన్ని చూశాను. అది కూడా మన పెనుమూరు నాయుడు గారున్నారు. ఆయన వల్ల ఆయన "రా అక్కడ హిందీ అది మాట్లాడడానికి మా అందరికి తోడుగా ఉంటాం. మన పెనుమూరు నుంచి చాలా మందొస్తున్నారు. రా" అని ఆ ముందు రోజు ప్రయాణం అయ్యాను. ఆయన పిలవడం వల్ల, ఆయన మాట కాదనలేక ఎళ్ళడం వల్ల ఒక అద్భుతమైన సంఘటనలో, అద్భుతమైన పరిస్థితుల్లో నేను కూడా భాగమయ్యాను. పడిన కష్టాలు, నష్టాలు పక్కన పెడితే. నేను సభాముఖంగా ఎక్కడైనా సరే ఆ తర్వాత పత్రిసారి ఆరాధనోత్సవాలన్నారు, అవన్నారు, ఇవన్నారు దేనికి కూడా అటెండ్ అవ్వను. ఎందుకంటే పత్రిసారి లేరు అనే భావాన్ని నేనెప్పుడు అంగీకరించను. మామూలుగా సామాజిక జీవితంలో వ్యక్తిగతంగా, సంసారపరంగా మనం ఉంటే 11 రోజుల కర్మని, సంవత్సరికాలని చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం పేరు మార్చి ఆనందోత్సవాలను చేసుకుంటున్నామా? అనిపిస్తది తప్ప దాన్నెందుకు గుర్తు తెచ్చుకోవాలి? అని ఒక భావన నాకు. సో, అందువల్ల నేను ఆరాధనోత్సవాలకెళ్ళలేదు. చాలా మంది ప్రశ్నించారు. ఎందుకు రారు? ఎందుకు రారు? అని. సార్ ఎప్పుడు నాతోనే ఉన్నప్పుడు ఆయన బాడీ వేకేట్ చేశారనే ఫీలింగ్ నాకు రానప్పుడు నేనెందుకు రావాలి? అందులో నేనెందుకు భాగస్వామినవుతాను? అవును. కానీ ఒకటి తప్పకుండా చెప్తాను మిత్రులారా. పత్రి సారు గంధపు చెట్టు లాంటివారు. ఆ సువాసనలు ఎక్కడున్నా మనం ధ్యానంలో అడుగుపెట్టాక ఆయన చెప్పినటువంటి అద్భుతమైన కాన్సెప్ట్స్ అవన్నీ జరిగేదాన్ని జరగనివ్వండి. అపో దిపోభవ. ఆహ్, తర్వాత జీవన ప్రమాణాలు ఇలా తీసుకోవాలి. ఆ! తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం. ఇలాంటియి ఎన్నో ఒకటి కాదు. ఎన్నో సత్యమేవ జయతే, అహింసో పరమో ధర్మః, నవ్విధ ధర్మాలు. ఇలా ఒకటి కాదు ఎన్నో కాన్సెప్ట్స్ అన్నిటిలోనూ మనం స్వీకరించవలసినవి చాలా ఉంటాయి. ఆచరించవలసినవి, స్వీకరించవలసినవి. విని వదిలేసే కాదు. ఆచరిస్తేనే అద్భుతమైన జీవన విధానం మనకు ఏర్పడుతుంది. ఆనందమైన జీవిత విధానం ఏర్పడుతుంది. అలాంటివే ఎన్నో, ఎన్నో చెప్పారాయన. గంధపు చెట్ల సువాసన వెదజల్లుతూ ఉంటుంది. గంధపు చెట్టు అన్నాక పాములుంటాయి గదండీ! ఆ సువాసన పాములు చేరతాయి కదా! అలాగే కొందరు పాముల్లాంటి వాళ్ళు కూడా చుట్టూండుండొచ్చు. కానీ వీటిని చూసి గంధపు చెట్టు చెడ్డదనుకోవడం చాలా పొరపాటు. అటు నీడకి చేరిన విష జంతువులను కూడా ఎలా అంగీకరించి మన గంధాన్ని తెచ్చుకొని చక్కగా అరగదీసి రాస్తూ ఉంటామో, అలాగే సార్ చెప్పిన విషయాలను మాత్రం స్వీకరించి, మనం సరియైనయి, సరికానియి నిర్ణయించడానికి నో జడ్జ్‌మెంట్ అన్నారు కాబట్టి సారు, అలాంటి జడ్జ్‌మెంట్స్ మనం చేసుకోకుండా, ఆ మహావృక్షాన్ని గంధం లాంటి ఆ వృక్షాన్ని నీడలో
ప్రతి ఒక్కరు చేరొచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, అద్భుత జీవన ప్రయాణం చేయొచ్చు. ఆయన లేరు ఇప్పుడెళ్ళి ఏం చేస్తామని కాదండి. విశ్వమంతటా వ్యాపించి ఉంటారు గురువులు. అందుకోవడానికి మనం సంసిద్ధంగా ఉంటే మనకు అందించవలసింది ఎప్పుడు ఏదో రూపంలో మనకు అందిస్తూనే ఉంటారు. అందుకే మిత్రులారా, అందరూ ధ్యానం చేద్దాం. ఆ మహా గురువుల యొక్క ఆశీస్సులు పొందుదాం. చక్కటి ధ్యాన మార్గంలో వెళదాం. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం చేయడమే కాదు, ధ్యాన స్థితిలో ఉండడం అలవాటు చేసుకుంటే చక్కటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం. సో ఫ్రెండ్స్, అద్భుతమైన ఈ క్షణాలు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉంటాయి. చిన్న చిన్న ముఖ్యమైన ఘట్టాలన్నీ ఏదైతే నా హృదయాంతరాలలో, నా చిత్తంలో మనోపలకం మీద ముద్రలు బాగా వేసుకున్నాయో అవి మీతో పంచుకోవడం జరిగింది. ఇంకా ఆయనతో పాటు కలిసి భోంచేయడం, ఆయనతో కలిసి వడ్డించడం, ఆయన ఉదయమే ప్రతిరోజు కొటేషన్ రాసేవారు కదా! అది రాస్తున్నప్పుడు ఆయన పక్కన నిలబడడం. అలా ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో. ఆయన కాళ్ళకి చెప్పులు అందించడం. ఆయన చెప్పులు, డ్రెస్సులు ఒకటే తీసుకుంటాను. కొత్త చెప్పులు కొని ఆయనకి "చమ్మయ్య నేను కొన్నయి యేసుకున్నారని" ఆనందపడిన క్షణాలు. ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి. ప్రతిసారి ఆయన పెరవరం వచ్చారంటే ఎక్కడన్నా ఎంతమంది జనంలో ఉన్నా పిలిసి, ఆ లాస్ట్ మ్యూజిక్‌కి డాన్స్ చేయమని డయాస్ ఎక్కి డాన్స్ చేస్తూ ఉండి, ఆ మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడుతూ ఉండి, ఆ ఆనందం వేరుగా ఉండేదండి. ఎంతగాని నేను మధ్యలో ఆపేస్తున్నా సార్ ఇలా అంటుండారు. ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడని. ఇంక నాకు ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగా ఉండేదిమాట. ఇక్కడ నువ్వు మాట్లాడొద్దు అన్న దగ్గర నుంచి సార్ నాకు ఎంతటి చక్కటి అవకాశం ఇచ్చారు. అంటే ప్రతి ఒక్క మనిషికి విలువివ్వాలి. ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు వినాలి. వీళ్ళ ఆస్తా, కులమా, గోత్రమా, మతమా ఇలాంటివి అసలెప్పుడూ సార్ చూపించలేదు. అందరికి అవకాశం ఇవ్వాలి. అందరికి అవకాశం ఇవ్వాలి. ఏ పుట్టలో ఏ పాముందో, ఎవరి అనుభవం ఎవరికి మార్గదర్శకం అవుతుందో. అందుకే అనుభవాలు పంచుకోండి అంటారు. అవి పంచుకొని మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడు చక్కటి అనుభూతులనైతే తప్పకుండా పంచుకుంటాం. ఆ అనుభూతుల్ని తిరిగి వ్యక్తపరచలేమో కానీ, మనం అనుభూతి మాత్రం చెందగలుగుతాం. అందుకే ధ్యానం చేద్దాం మిత్రులారా. ఎప్పుడు చేయాలి? ఎక్కడ చేయాలి? ఎలా చేయాలని సంశయాలన్నిటిని పక్కన పెట్టేద్దాం. ఎందుకు చేయాలని కూడా ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేస్తూ ఉంటే, అది ఏ మార్గంలో మనల్ని నడిపించాలో ఆ మార్గంలో నడిపించేస్తుంది. శరీరంలో ఎలాంటి మార్పులు కావాలో అది చేసుకుంటది. మనసులో ఎలాంటి ప్రభావం మన మీద చూపించాలో అది చేసుకుంటది. చిత్తం, బుద్ధి ఎలా మారాలో చూస్తుంది. ఈ ఆత్మ పరమాత్మలో ఎలా కలవాలో చూస్తుంది. అన్నీ తన పనులు తానే చేసుకెళ్ళిపోతుంది. మనం చేయవలసిందల్లా ఒక్కటే. ఏంటండి? ధ్యానం చెయ్యాలి. చూడండి, ఒక పంచదార మనం కొనుక్కొచ్చామనుకోండి. కొనుక్కొస్తాం కదా షాప్‌కెళ్ళి. ఒకళ్ళు కాఫీలో ఎయొచ్చు, ఒకళ్ళు టీలో ఎయొచ్చు, ఒకళ్ళు పాయసం చేయొచ్చు, ఇంకోళ్ళు కోవా చేయొచ్చు. ఎందులో అన్నా వేసుకొని చేసుకోవచ్చు. అలాగే ధ్యానం అనేది ముడిసరుకు. అది తీసుకొని దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాము అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. అది సాధన బట్టి మనం ఎన్ని శక్తులను సంపాదించుకుంటామో, ఎంత ఆనందాన్ని సంపాదించుకుంటామో, ఎంత ఆరోగ్యాన్ని సంపాదించుకుంటామా, లేదా మానసిక ప్రశాంతతను సంపాదించుకుంటామా, ఏకాగ్రత పెంచుకుంటామా, ఇలా ధ్యాన ప్రచారం చేయడం ఎంచుకుంటామా, అన్నీ వదిలి మౌనంగా వెళ్ళిపోతామా, ఇలా ఎలాగన్నా పంచదార రూపాంతరం చెంది ఇలా ఎన్ని రకాలుగా స్వీట్స్‌లా మారుతుందో, అన్ని రకాలుగా మన ధ్యానం మనకి ఏది సూటబుల్లో దాని వైపు నడిపిస్తుంది కాబట్టి, మనం చేయవలసిందల్లా ధ్యానం, ధ్యానం కోసం చేయడం. అంతే ఫ్రెండ్స్. ఇదిగా నాకు ప్రతిసారిని ఇంతసేపు తలుచుకుంటూ ఆయనతో తిరిగి ఆయన పక్కన ఉన్నట్టుగా అనిపించేలాగా ఈరోజు ఇలా పత్రి సార్‌తో మధుర క్షణాలు చెప్పమని అడిగిన ఫర్ యూ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గురుమూర్తులకి నమస్సుమాంజలి అర్పించుకుంటూ తిరిగి వేదికను శ్రీదేవి గారికి చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, నాగశ్రీ గారికి, బిందు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.